వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సెకండ్ పార్ట్గా ఫస్ట్ లెసన్లో సింగిల్ క్రోషే ఎలా చేయాలనేది చూపించాను. సెకండ్ లెసన్గా సెకండ్ లైన్కు హాఫ్ క్రోషేని ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్లిప్ నాట్ వేసుకోవాలంటే ముడిని వేసుకోవాలి. ఎలా వస్తుందో అలా వేసుకోండి, లేదా నేనేదో డిఫరెంట్గా వేయాలని చూశాను, సూట్ చేసేసాను కాబట్టి చూపిస్తున్నాను. దీన్ని ఇంకా ఈజీగా కూడా వేయచ్చు. నేనే కొంచెం కష్టంగా వేశాను, మీకు రాకపోవచ్చు. చూడాలి, ఒక ట్విస్ట్గా తిప్పి ఆ హోల్లోంచి ఆ హోల్ని బయటికి తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం ముడి వేసేసాము. ఇక సింగిల్ చైన్స్నే ఒక 20 వరకు చేసుకుందాం. ఫస్ట్ లైన్గా దీన్ని ఫౌండేషన్ రౌండ్ అంటాము. ఈ లైన్ అంతా 20 సింగిల్ చైన్స్ చేసుకుందాము. నెక్స్ట్ లైన్లో హాఫ్ క్రోషే వస్తుంది. ఇప్పుడు నేర్చుకునేదే హాఫ్ క్రోషే. అయితే సెకండ్ లెసన్గా చూపిస్తున్నాను. అలా ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ని ఒక్కొక్క లెసన్గా మీకు నేర్పుతూ ఉంటాను. మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా మీరు వెళ్ళి వీడియోస్ చూసుకుంటే అబ్సల్యూట్లీ బిగినర్స్ అని పెట్టాను. ఆ ప్లేలిస్ట్లో మీరు చూస్తే అన్నీ ఫస్ట్ నుంచి నేర్చుకోవడానికి ఈజీగా కేవలం ఒకే ఒక ప్యాటర్న్ని చూపిస్తుంది అన్నమాట. చూడండి, హాఫ్ క్రోషే. ఇది ఇంతకు ముందు మనం చేసినట్టు కాకుండా సూది పైనుంచి ఊల్ని తీసుకొని చూడండి, అలా హోల్ నుంచి బయటికి తీసి మళ్ళీ ఆ 3 లూప్స్లోంచి ఒకేసారి ఊల్ని తీస్తున్నాం. చూడండి, సూది పై నుండి ఊల్ని పెట్టుకున్నాం, అప్పుడు చైన్లోంచి మళ్ళీ ఊల్ని తీస్తున్నాం. అది మళ్ళీ 3 లూప్స్గా వస్తుంది. ఆ 3 లూప్స్లోంచి ఒకేసారి బయటికి తీయడం, దీన్నే హాఫ్ క్రోషే అంటారు. ఇంతకుముందు నేను వీడియోస్లో 2-3 ప్యాటర్న్స్ని ఒక దాంట్లో పెట్టి చూపించాను. అది మీకు అర్థమైందో లేదో, అసలు మీకు వీడియో దొరికిందో లేదో నాకైతే తెలియదు. అయితే ఇది బాగా స్లోగా చేస్తున్నాను, అవి ఫాస్ట్గా ఉన్నాయి అనడం వల్ల నేను స్లోగా చూపించాలని చిన్నగా ఒక ప్యాటర్న్ అయితే చూపించేస్తున్నాను. ఓన్లీ మీకు నేర్చుకోవడం కోసమే ఇలా చూపిస్తున్నాను. చూడండి, అలా ఉన్న సూది పైన ఆ ఊల్ని అలా తీసుకుని ఆ చైన్లోంచి అలా లోపలికి ఊల్ని తీయాల. అప్పుడు 3 లూప్స్ హుక్ పైకి వస్తాయి. ఆ 3 లూప్స్లోంచి ఒకేసారి ఊల్ని బయటికి తీస్తే హాఫ్ క్రోషే వస్తుంది. అలా ఈ చివర నుండి ఆ చివరి వరకు ఒక్కొక్క చైన్లోనూ ఒక్కొక్క హాఫ్ క్రోషే చేసుకుంటూ వెళ్తే అంతే, అదే హాఫ్ క్రోషే. ఎక్కువ మనం ఏదైనా పర్స్ లాంటివి ఏదైనా తయారు చేసినప్పుడు హాఫ్ క్రోషేతో కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. అలా నేను చెప్పాను. చిన్న పర్స్ని కూడా చేసుకుందాం తర్వాత. మీకు ఇది బాగా వస్తే డబుల్ క్రోషే చెప్తాను, తర్వాత ట్రిపుల్ క్రోషే. అలా ఒక్కొక్క వీడియో చేసుకుంటూ ఆ తర్వాత ప్యాటర్న్స్లో చేంజెస్ చేసుకుంటూ వేరే మోడల్ చేద్దాం. ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ని ఒక్కొక్క వీడియోగా చూపిస్తాను. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్. అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ఇంకా చాలా ఊల్తో చేసినవి చాలా చేస్తూ ఉంటాను. ఇంతకు ముందులా కాకుండా నేను రెగ్యులర్గానే రోజు ఏదో వీడియో పెట్టడానికి చూస్తాను. మధ్యలో నేను గవర్నమెంట్ స్కీమ్స్, రెసిపీస్ కూడా పెడతాను. అయితే అన్నీ వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అయితే నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నారు. వారు ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని కామెంట్స్ మాత్రం పెట్టట్లేదు, చూస్తున్నారు. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా మీరు ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి.